చేస్తున్నాను. ఎవరైనా సరే చెప్పండి. మన స్టూడెంట్స్ అంటే డివోటీస్ కూడా ఇంకెవరైనా ఉన్నారు? మామూలుగా అందరూ వచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైనా సరే ఎవరు చెప్పాలన్నా కూడా చెప్పచ్చు. స్టార్ట్ చేయండి. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. స్టార్ట్ చేయండి. ఎవరైనా సరే చెప్పండి. చదవండి ఎవరైనా. చదవండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్నిమిత్తం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాది స్వపాదాంతికం. వందేం శ్రీ గురు శ్రీత పదకమలం శ్రీ గురును వైష్ణవాంశ శ్రీ రూపం సాగ్రజాతం సహన రఘునాథాన్ తం సజీవం స్వాద్వైతం సావధూతం పరిపూర్ణ సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహన లలిత శ్రీ విశాఖాన్విత. ఇంకా మాతాజీ హే కృష్ణ కర్ణ హే కృష్ణ కర్ణ సింధు దీన బంధు జగత్పతి గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌర వృందావనేశ్వరి వృషభాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతానే వాంఛకల్పతరుభ్య కృపా సింధుభ్య ఏవ చ పతితనాం పావనేభ్య వైష్ణవేభ్యో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇలా ఒక్కొక్కళ్ళు ఛాన్స్ తీసుకొని చదువుతూ ఉండండి. చదువుతుంటే మనకి కొంచెం అవి వస్తూ ఉంటాయి. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాము? విద్యా వినయ సంపన్న 5వ చాప్టర్ కృష్ణ చైతన్య కర్మయోగంలో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గర్భస్థిని. తర్వాత సమ్మరీ కూడా చెప్తున్నాం కొంచెం. పండిత సమదర్శనం. సో ఇందులో ఏమన్నా పాయింట్స్ ఏమన్నా చెప్తారా ఎవరైనా? ఎవరైనా పాయింట్స్ చెప్తారా ఇందులో? షేర్ అవుతుందా? విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని గాని గోవుని గాని ఏనుగును అని శునకును అని సమాన దృష్టితో చూడడం. అది సమదృష్టితో చూడడం. కరెక్ట్. ఏంటంటే వాళ్ళు ఆ విద్యని వినయాన్ని సంపాదించుకొని ఉంటారు కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ ఒకే రకంగా చూస్తారనమాట. చండాలురైనా సరే, బ్రాహ్మణులైనా సరే, గోవులైనా సరే, అక్రూర మృగాలైనా సరే, ఎవరినైనా సరే ఒకే రకంగా చూస్తారు అని చెప్తారు ఆ శ్లోకంలో. అంటే పరమాత్మకి అందరిలోనూ పరమాత్మ ఉంటాడు అని. సో తర్వాత నెక్స్ట్ శ్లోకం. ఇక్కడ వరకు ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా కమెంట్స్ ఉన్నాయా, ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా చెప్పితే నేను ఏమన్నా మార్పు చేర్పులు చేసుకుందామంటే చేద్దాము, లేదంటే ఇట్లాగే బాగుంది కంటిన్యూ చేద్దామంటే ఇట్లాగే చేద్దామంటే చెప్తాను. హరి బోల్. రికార్డింగ్ స్టాప్ చేసి అడిగితే మాట్లాడతారా? హరే కృష్ణ. బాగానే అర్థమవుతుంది మాతాజీ. ఇట్లాగే కంటిన్యూ చేయాలా? బాగానే కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
చెప్పండి మాతాజీ. అయితే మీరు శ్లోక వైజ్ గా చెప్పట్లేదా? మధ్య మధ్యలో ఇంపార్టెంట్ చెప్తున్నారా? ఇంపార్టెంట్ 108 శ్లోకం. 108 శ్లోకాస్ మనకి అందులో. ఓకే. అది మనకి వాళ్ళు ఏమి ఇచ్చారో అదే చెప్పాలి కదా. అవును. అలాగా మనం చెప్తూ మొత్తం చాప్టర్స్ మరి మనం ఒకసారి అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి చదువుకుంటున్నాం అన్నమాట. సమరీ చెప్తున్నా. సమ్మరీ చెప్పుకుంటున్నాం. సో ఇప్పటి వరకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. కాకపోతే ఏం చెప్తున్నా అంటే అంతా ఒకేలాగా ఉండడం ఎందుకని ఎప్పుడన్నా మనకి అవసరం వచ్చినప్పుడు భాగవతంలో కూడా రిఫరెన్సెస్ మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇది 5.22, తర్వాత 5.29. 29 శ్లోకము చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీలో ఎవరన్నా ప్రీచర్స్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఇది కంపల్సరీగా ఇది చెయ్యాలి అని చెప్తారు. మాకు భక్తి శాస్త్రిలో చెప్పారు, ప్రచారంలో యూజ్ చేసే శ్లోకము అని చెప్పారనమాట. మీలో ఎవరైనా ప్రచారకులు అవ్వాలనుకుంటున్నారా, తర్వాత ముందు ముందు క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారా, మనం ఈ 108 శ్లోకాలు అయిపోయిన తర్వాత మీలోంచి ఎవరైనా కొంచెం మంది బయటికి రావాలన్నమాట. ఓకే, అప్పుడు మనం ఫుల్ వీక్ అంతా పెట్టుకున్నాం. సో ఇది ఎందుకు అలాగా ప్రచారానికి ఉపయోగించే శ్లోకము అని చాలా ఇంపార్టెంట్. ఈ 5th చాప్టర్ యాక్చువల్ గా మనము ఈ 3 శ్లోకాలు ఏవేవైతే చదువుకున్నామో నిన్న చదువుకున్న విద్యా వినయ సంపన్నే అలాగే ఇంపార్టెంట్, ఈ శ్లోకం కూడా అలాగే ఇంపార్టెంట్. తర్వాత మనం చదువుకోబోయే ఈ శ్లోకం భోక్తారం యజ్ఞతపస్స, ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్నేమో పీస్ ఫార్ములా అంటారు, శాంతియుతం. ఓకే, శాంతికి ఫార్ములా అంటే ఏంటి? ఫార్ములా అంటే ఏంటి మాతాజీ? సూత్రం, శాంతి సూత్రం. శాంతి సూత్రం అంటారు ఈ శ్లోకాన్ని, భోక్తారం యజ్ఞతపస్స. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏంటి? ప్రచార శ్లోకం అంటారు అనమాట ఈ శ్లోకాన్ని, 5.22ని. ఇది నాకు తెలియదు, మాకు భక్తి శాస్త్రిలో చెప్పారు. సో ఈ శ్లోకం ఎట్లా ఉంటుంది చదువుతాం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయేవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. చదవండి. హరి బోల్. ఎవరెవరు చదవాలనుకున్నారు అందరు చదవండి. ఒకరి తర్వాత ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ తేపి యాంతి పరాం గతిం తేషు రమతే బుధః. నతేషు రమతే బుధః. నెక్స్ట్ చదవండి. యా, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఏ మాతాజీ. సంస్పర్శజా భోగా దుఃఖయేన ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏహి సంస్పర్శజాత్ భోగా దుఃఖయోనయ ఏవతే అద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సంస్వర్జజ భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నాతేషు రమతే బుధః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? సరే, మీనింగ్ అది అనువాదం చదవండి ఎవరైనా. చదవండి. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. హరే కృష్ణ. హరే కృష్ణ గీతాంజలి మాతాజీ. చదవండి. హరే కృష్ణ. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. దుఃఖయోన ఏవతే అద్యంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఆద్యంత వంత, ఆద్యము ఓకే, ఆద్యం వంత కౌంతేయ అంటే ఏంటంటే
బుధః. ఆద్య అంత వంత. ఓకే, ఓకే, ఆది ఆద్యంతవంతః. అంతం. ఆది అంతం వంతః అంటే కలవు అని అర్థం. ఓకే, ఆది అంతం అంటాం కదా, దాన్ని ఆది అంతం ఓకే. అలాగనమాట. ఓకే, సో అలాగా. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా, లేకపోతే ట్రాన్స్లేషన్ చదివేసేయండి ఎవరైనా. హరే కృష్ణ చదవనా మాతాజీ. మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. అనువాదము. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కాంతయే, అట్టి సుఖములు కౌంతేయ. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్యంతములను కలిగి అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నొందడు. హరే కృష్ణ మాతాజీ. సూపర్. హరే కృష్ణ. ఇక్కడ ఏహి అంటే ఏవైనా సరే, హి అంటే నిశ్చయంగాని, సంస్పర్శజ అంటే ఇంద్రియాల సంపర్కం వల్ల కలిగేవి అన్నమాట. ఏం కలుగుతాయట? భోగాలు కలుగుతాయట. భోగం అంటే సౌఖ్యము, ఆనందము, సుఖము, అవన్నీ ఏంటంటే దుఃఖయోనః అంటే దుఃఖాన్ని కలిగిస్తుంటాయట. అవన్నీ ఆనందాలన్నీ దుఃఖానికి మూలాలు అయితాయట. అవి నిశ్చయంగా అంటే ఏవతే అంటే ఎవరైతే నిశ్చయంగా తెలుసుకుంటారో ఆద్యంతవంత కౌంతేయ, వాటన్నిటికీ, ఆ దుఃఖాలన్నిటికీ సుఖాలు ఏవైతే ఉంటున్నాయో ఆ భోగాలు వంటివి ఆది అంతము ఉంటుందిట. అలాంటివి ఎవరైతే తెలుసుకుంటారో కౌంతేయ అంటే కుంతిపుత్రుడా, వాళ్ళు తేషు అంటే వాళ్ళు ఎందు రమతే బుధః వాళ్ళు నిజంగా బుద్ధిమంతులు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ప్రీతి నొందుతారు అంటే ఎవరైతే వీటికి భౌతిక భోగాలకి ఆది అంతము ఉంది, వాటి వలన మనకి దుఃఖం కలుగుతుంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిజంగా వివేకవంతులు అంటే బుద్ధిమంతులు అన్నమాట. అందుకని ఇది మనం ఎలాగ తెలుసుకోవాలి, ఇది ఎందుకు అన్నారు అనేది అంటే ఈ భౌతికమైన సుఖాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ దుఃఖ కారణాలు అన్నమాట. అవి మనకి పర్మనెంట్ ఆనందాన్ని కలిగించలేవు. ఎప్పుడైతే మనం భౌతిక ప్రపంచంలో ఉంటామో అక్కడంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఈ దుఃఖమయ జీవితం ఏదైతే భౌతిక ప్రపంచం ఉందో ఇదంతా దుఃఖాలయం, అశాశ్వతం అంటాం కదా. ఇక్కడ అన్ని దుఃఖాలే ఉంటాయి. కాసేపు ఆనందం కలుగుతుంది, ఇమ్మీడియట్ గా మనకి దుఃఖం కలుగుతూ ఉంటుంది అన్నమాట. వాటికి మొదలు అనేది ఉంటుంది, చివర అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు ఎవరైతే బాగా తెలుసుకోగలుగుతారో వాళ్ళు నిజంగా వివేకవంతులు అని. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుని మీద ధ్యాస చేస్తారన్నమాట. ఆయన మీద ధ్యానం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద ఏమిచ్చారో ఒకసారి చదువుకుందాం మనము. చదవనా మాతాజీ? ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవండి అలాగా. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. భౌతిక ఇంద్రియ సుఖములు భౌతిక ఇంద్రియ సంపర్కం చేత ఏర్పడుతుండును. కాని దేహము అశాశ్వతమగుట చేత అట్టి భౌతిక సుఖములన్నీ తాత్కాలికములగును. ముక్తాత్ముడు తాత్కాలికమైన దేనిలోను ఆసక్తిని కలిగి ఉండడు. ఆధ్యాత్మిక ఆనందము అనుభూతిని చవిచూచిన ముక్తాత్ముడు తుచ్చమైన సుఖమును ఎట్లు అంగీకరించును. ఈ విషయమును గూర్చి పద్మపురాణము శ్రీరామచంద్ర శతనామ స్తోత్రం 8లో ఇట్లు తెలుపబడను. రమంతే యోగినో. ఓకే మాతాజీ. హరే కృష్ణ. రమంతే యోగినో అంతే సత్యానందే చిదాత్మని ఇతి రామపదేన సౌపరం బ్రహ్మాభిధీయతే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటి? ఇంద్రియాల సంపర్కం వల్ల కలుగుతాయి అని. మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, తెలుసా? ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకి? పంచేంద్రియాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క దాంతోటి ఒక్కొక్కటి అన్నమాట. ఇప్పుడు కళ్ళు దేన్నన్నా చూస్తాయి, చెవులు ఏదన్నా వింటాయి, ముక్కు ఏదన్నా వాసన చూస్తుంది, నాలుక ఏదన్నా టేస్ట్ చూస్తుంది, చర్మం ఏదన్నా స్పర్శ వలన. సో వీటి మూలంగా వచ్చి స్పర్శ, వీటి మూలంగా మనకి కొంచెం ఆనందం కలుగుతుంది కదా. ఏదన్నా అందమైన దాన్ని చూసాం అనుకోండి, అది నాకు కావాలి అనిపిస్తుంది. సో అలాగా ఒక్కొక్క ఇంద్రియంతో ఈ ఇంద్రియం వల్ల మనం ఏం చేస్తామంటే దానిని చూసినా, తిన్నా, చేసినా, స్పర్శ కలిగినా మనకి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందము కొంతసేపు వరకే ఉంటుందన్నమాట. ఈ దేహము ఏంటంటే అశాశ్వతమైనది,
దేహం అశాశ్వతమైనది. కొన్ని సంవత్సరాల తర్వాత మనకి పోతుందని మనకి తెలుసు. అవునా? నశించిపోతుంది. సో, అయితే ఇలాంటి నశ్వరమైన జీవితానికి ఆ భౌతిక సుఖాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతమే అన్నమాట. అయితే మనమందరం బద్ధజీవులం. అవునా? బంధింపబడి ఉంటాం. దేని ద్వారా అంటే ఈ భౌతికమైన ఇంద్రియాలు వాటి సుఖాల ద్వారా వాటన్నిటి ద్వారా మనం బంధింపబడి ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ముక్త ఆత్మ అంటే ముక్తాత్మ అంటే ఈ భౌతికమైన వాటన్నిటి నుంచి విడిపడిన వాళ్ళని ముక్తాత్మ అంటారనమాట. వాళ్ళకి ఈ అశాశ్వతమైనవి ఈ భౌతికమైన సుఖాలు ఏవేవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళకి ఆనందం కానీ ఆసక్తి కానీ వాళ్ళు చూపించరు. అందుకనే వాళ్ళని ముక్తాత్మలు అని అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆనందం ఎక్కడ కలుగుతుందిట? భగవంతుణ్ణి ధ్యానించినప్పుడు, భగవంతుణ్ణి పూజించినప్పుడు, ఆయనకి సేవ చేసినప్పుడు వాళ్ళకి ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. అది అలాగే వాళ్ళు అంగీకరిస్తూ ఉంటారని అది మనం ఎక్కడ చెప్పారు అని అంటే ఇక్కడ శ్రీ రామచంద్ర శతనామ స్తోత్రంలో పద్మ పురాణంలో చెప్పారట. ఆ యోగులందరూ ఎట్లాగా రమంతే అంటే ఆనందిస్తూ ఉంటారన్నమాట. ఎక్కడ ఆనందిస్తూ ఉంటారట అంటే వాళ్ళు భగవంతుని గురించి ఆలోచించినప్పుడు, భగవంతుని గురించి దివ్యమైన రూపం చూసినప్పుడు, ఆయన కథలు విన్నప్పుడు వాళ్ళందరూ ఆనందిస్తూ ఉంటారన్నమాట సేవ చేసినప్పుడు. కాబట్టి ఆ పరతత్వం ఎవరు అంటే స్వయంగా భగవంతుడు అని ఇక్కడ రామచంద్రుడు అని చెప్తున్నారు. ఆ రామచంద్రుడే దేవాది దేవుడు అని తెలియజెప్పబడతారు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాటిల్లోనే వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు అని చెప్తున్నారు. కానీ మనమేమో మామూలుగా భౌతిక సుఖాల్లోనే వీటిల్లోనే ఆనందం ఉంది అని అనుకుంటాం అన్నమాట. ఇంకా ఎక్కడ చెప్తున్నారు? శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారనమాట. ఇది ఎవరన్నా చదవండి. శ్లోకం చదవమంటారా? ఎవరన్నా చదువుతారా? నాయం దేహో దేహ భాజం లోక కష్టాన్ కామనర్హతే విద్భుజామ్యే తపో దివ్యం పుత్రకాయేన తత్వం శుద్ధేత్య సాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. చదవండి ఎవరన్నా. వృషభదేవుడి దగ్గర నుంచి చెప్పండి. చదవండి. వృషభదేవుడు ఇలా చెబుతున్నాడు. ప్రియమైన పుత్రులారా, మానవ జన్మయందు ఇంద్రియ ప్రీతి కొరకై తీవ్రముగా యత్నించుట యుక్తము కాదు. అట్టి ఇంద్రియ సుఖములు మలభక్షణము చేయు సోకరములకు కూడా లభించును. అట్లుగాక ఈ జీవిత మనుగడను శుద్ధి చేయు తపస్సును మీరు చేపట్టవలను. ఈ తత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింపగలరు. కనుకనే నిజమైన యోగులు లేక వివేకవంతుడు నిరంతర భవబంధమునకు కారణమైన ఇంద్రియ సుఖములచే ఆకర్షణకు గురికారు. మానవుడు భౌతిక విషయ సుఖముల పట్ల ఎంత అధికముగా ఆసక్తిని పెంచుకున్నో అంత అధికముగా భౌతిక దుఃఖములందు బంధింపబడును. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఋషభదేవుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు 5th canto. తను పిల్లలకి చెప్తున్నాడు అనమాట. మనం మామూలుగా పిల్లలకి ఏం చెప్తాము? మంచిగా చదువుకోండిరా, ఉద్యోగాలు చేసుకోండి, బాగుపడండి అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ ఋషభదేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు మామూలుగా ఉండాలి అంటే ఈ జన్మ మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే మన ఇంద్రియ ప్రీతి కోసం, మన ఇంద్రియాలని ఆనందింప చేసుకోవడానికి కోసం కాదు, భగవంతుని యొక్క ఇంద్రియాలని ఆనందింప చేయడానికి వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయండి? మీరు భగవంతుని ధ్యానించండి అని తన కొడుకుకి చెప్తాడనమాట. అలా ఈ ఇంద్రియాలని ఎలా ఉపమానంతో చెప్తున్నారంటే ఒక పంది ఉందనుకోండి, శూకరం అంటే పంది అన్నమాట. ఆ పంది ఎలా అయితే మలాన్ని భక్షణ చేస్తున్నప్పుడు ఆనందం చెందుతూ ఉంటుందో అలాగా మనం ఏంటంటే మనం ఈ భూలోకంలో ఉండిపోయి ఆ ఆనందంలో ఉంటూ అదే ఆనందం, అంతకు మించిన ఆనందం వేరేది లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాంట. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ ఆయన సేవ చేస్తూ పూజ చేస్తామో అప్పుడు మనము శుద్ధి పడతాము అని. ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తపస్సు ధ్యానము అంటున్నాం కదా, దాన్ని మీరు చేపట్టండి అని చెప్పేసి వృషభదేవుడు తన కొడుకులకి చెప్తాడనమాట. అలా చేయడం వల్లనే మీకు నిజమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? నిజమైన యోగులందరూ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే మనం ఈ భూలోకంలోకి ప్రతిసారి ఇలాగే వచ్చేస్తున్నాం మళ్ళీ భగవద్ధామానికి వెళ్లకుండా అంటే మనం ఇక్కడ భగవంతుణ్ణి ధ్యానం చెయ్యట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు, ఈ సుఖాల్లోనే ఉండిపోతున్నాం. కాబట్టి అది మనం నిజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ భవబంధాలకి కారణము ఈ జన్మ మృత్యు చక్రంలో మనం ప్రతిసారి వస్తూ ఉన్నామంటే దానికి కారణం ఏంటి అంటే ఈ భౌతిక సుఖాల పట్ల
ఆసక్తి మనకి ఎక్కువగా ఉండడమే అని అర్థమని. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ ఒక స్టోరీ ఉంది. చెప్పానో లేదో నాకు గుర్తులేదు మీకు. మనమే కాదు తెలుసా, ఇంద్రుడు కూడా అలాగా భౌతిక సుఖాలకి ఇట్లా వచ్చేసిన తర్వాత తను మర్చిపోతాడట. భగవంతుని ధ్యానం కానీ అవి మర్చిపోతాడట. అందుకనే ఇక్కడ సూకరం అని చెప్తున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే పంది అసలు ఎట్లా ఉంటుందంటే మనం ఊహించను కూడా ఊహించలేము. ఆ బురద, మట్టి వాటిల్లోనే పడుతూ ఏ చండాలం ఉంటుందో అవే తింటూ ఉంటుందన్నమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఇంద్రుడికి ఎవరు ఋషి ఒక ఆయన ఇంద్రుడికి శాపం పెడతారు. నువ్వు ఇంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నావేంటి? నువ్వు భూమి మీద వెళ్ళి అత్యంత నీచమైన జంతువుగా జన్మించు, శూకరంలాగా జన్మించు పో అని చెప్పేసి శాపం పెడతారు. శాపం పెడితే ఆయన వచ్చి పందిలాగా జన్మించి ఇక్కడ ఉంటూ ఉంటాడనమాట. ఎలా అంటే ఫస్ట్ అంటే రాగానే ఈ పందిలాగా రాగానే అతనికి కొంచెం బాగా ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ బురదలో తిరుగుతూ దానిలోనే ఉంటూ ఆడపందితోటి ఉంటూ ఇంతమంది పిల్లల్ని కనుక్కుంటూ అట్లాగా ఉండి ఒక మంచి ఫ్యామిలీ ఒకసారి పంది పిల్లల్ని పెట్టిందంటే ఒక 20-30 పిల్లల్ని పెడుతుంది. సో ఈయనతుందనమాట. అలాగా ఆ పిల్లలతోటి భార్య పందితోటి ఈయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ మల్లని తింటూ అట్లాగే ఆ బురదలోనే ఆనందంగా ఉన్నాడనమాట. కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఇంద్రుడు తన పదవికి తను రావాలి కదా! ఆ శాపం విమోచనం అయిపోయాక. రాడనమాట. రాకుండా అట్లాగే ఉంటే దేవతలొస్తారు. దేవతలొచ్చి ఇంద్ర నువ్వు ఏంటి ఇట్లా ఉన్నావు? నువ్వు రా అంటే, ఇంద్రుడా? ఇంద్రుడెవరు? నేను ఇంద్రుడిని కాదు, ఏం కాదు అనంటే, కాదు కాదు నువ్వు ఇంద్రుడివే రా అని చెప్పి పిలుస్తారనమాట. పిలిస్తే అతను ఏం చేశాడు? ఈ ఆనందంలో పడిపోయి మొత్తం మర్చిపోతాడు. తను ఇంద్రుడన్న విషయాన్ని మర్చిపోతాడనమాట. అప్పుడు వాళ్ళు దేవతలు కొంచెం అది ముందు జరిగిన విషయము అన్ని కాస్త ఈయనకి రిమైండ్ చేసి ఏం చెప్తారు? ఇది నువ్వు ఉండాల్సిన పొజిషన్, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడొచ్చి చాలా ఆనందంగా ఉండిపోతున్నావు. ఇది వదిలిరా అంటే, అప్పుడు ఇంద్రుడు తన పొజిషన్ ఏంటి అని గుర్తు తెచ్చుకొని, నేను ఇక్కడ ఉన్నానా అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో అట్లాగా ఏంటంటే మనందరం కూడా ఇలాగే ఉంటూ ఉంటాము. ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము, ఏంటి అని తెలుసుకోకుండా ఈ చిన్న చిన్న ఆనందాలే శాశ్వతమైన ఆనందాలని వాటిలోని కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకో స్టోరీ చెప్తా. ఒకసారి కృష్ణుడు బయటకి వెళ్ళి ఆవుల్ని, గెదల్ని మేపుకొని ఆవుల్నిను, దూడల్ని మేపుకొని వస్తూ ఉంటాడు కదా! అయితే అట్లాగా వచ్చి అంతా ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని ఉంటాడనమాట. బాగా దుమ్ము కొట్టుకొని ఉంటే ఇంట్లో కూడా అలాగే దొర్లుతూ ఉంటాడు. అయితే ఏంటి కృష్ణ ఇప్పుడే కదా నేను నీకు ఆ రోజు ఎందుకని యశోదమ్మ ఆయన్ని చక్కగా అందంగా రెడీ చేస్తుంది. రెడీ చేసి ఇట్లా వచ్చేటప్పటికి మొత్తం అంతా మట్టి గిట్టి అంతా పోసుకొని బురద అంతా పూసుకొని అట్లా ఉంటాడనమాట. ఏంటి ఇట్లా ఉన్నావు నువ్వంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆవుల ఇది ఉంటుంది కదా! ఆవుల దానిలోకెళ్ళి ఆ పేడ వీటిల్లో అంతా తిరుగుతూ అలా అంతా పూసుకొని ఉంటాడు. నువ్వు ఏంటి పందిలాగా అలాగా వాటిల్లో బురదవన్నీ యేసుకొని అట్లా చేసుకొని వస్తున్నావు. నువ్వు పందివే ఏంటి అంటే, అవును నేను పందినే అంటాడట. అంటే కృష్ణ ఏది మాట్లాడినా కూడా దానికొక అర్థం ఉంటుంది. ఎందుకన్నారు ఆ మాట? వరాహావతారానికి. హరిబోల్. అవును. హరిబోల్ కరెక్ట్. వరాహ అవతారం కూడా వస్తారు కదా! అందుకని అవును నేను పందిని అని అంటాడట. సో ఇట్లాగ ఏంటంటే భగవంతుడు చేసే వాటన్నిటికీ పరమార్థాలు ఉంటూ ఉంటాయి. సో అట్లాగే వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుని చంపి భూదేవిని రక్షిస్తారు. అలాగే ఏం చేస్తారు? మనం ఇంకో ఏంటంటే పంది అనేది దానిలోకి దిగిన తర్వాత బయటికొచ్చిన తర్వాత ఒళ్ళు దులుపుతుంది. ఇలా మొత్తం దులుపుతుంది. దులిపినప్పుడు దాని మీద ఉన్న బురద, గిరద అంతా మన మీద పడ్డాయనుకోండి అటువైపు నుంచి వెళ్తుంటే, ఇంటికెళ్ళి మళ్ళీ కడుక్కొని వస్తాం మనం. సో ఇట్లాగ వరాహ భగవానుడట భూదేవిని పైకి తీసుకొనొచ్చినప్పుడు హిరణ్యాక్షుడితోటి యుద్ధం చేయాలి గదా! అయితే భూమిని తీసుకొచ్చి అక్కడ తేలే చోట ఒక చోట పెట్టి, ఆవిడకి అలా తేలి మళ్ళీ మునిగిపోకుండా ఉండేటంత శక్తి ఇచ్చి ఆవిడని అక్కడ ఉంచి, ఒక్కసారి ఇట్లా దులుపుతారనమాట. దులిపితే ఆయన దులిపిన దానికి మొత్తం ముల్లోకాల్లోనూ నీళ్లు పడి అవన్నీ కూడా చాలా పుణ్యప్రదమైపోతాయట అన్ని లోకాలు. అలాగే ఆయన శరీరం మీద ఇట్లాగ పొడుగ్గా వెంట్రుకలు ఉంటాయి కదా! ఇలాగ ముళ్ళులాగా ఉంటాయి పొడుగ్గా వెంట్రుకలు. ఆ వెంట్రుకలు పడి ఆ వెంట్రుకలు పడి ఒక చోట అవి కుశాగ్రాసంలాగా మొలిచిందనమాట. కుశాగ్రాసం అంటే గడ్డిలాగా అంటాం కదా! ఆ దర్భలు అవి అంటాం మనం. భగవంతుడికి అభిషేకాలు చేయడానికి, శివుడికి కూడా అభిషేకాలు చేయడానికి చేస్తాము. తర్వాత శారద కర్మలు అప్పుడు మనం
ఎడం చేతికి వాటికి ఉంగరం లాగా చేయించి పెట్టుకుంటాం, అవన్నీ చేస్తాం కదా, అలా అన్నమాట. అలాగా భగవంతుడి సృష్టి కూడా అట్లాగే ఉంటుంది అని ఈయన చెప్తున్నారు అనమాట. ఎవరైతే ఇట్లాగా భౌతికమైన ఇంద్రియాలతోటి వాటిల్లోకి ఉండి ఉంటారో వాళ్ళందరూ చాలా దుఃఖమయ జీవితాన్ని గడుపుతారు అని చెప్పి. కాబట్టి మన ఇంద్రియాలని మనం ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి అని, ఈ భౌతిక ప్రపంచంలోకి రాకుండా ఉండాలి అంటే గనక మనం ఏం చేయాలి, భగవంతుణ్ణి ధ్యానం చేయాలి. సో ఇది దుఃఖాలే శాశ్వతం, మనం రాకుండా ఉండాలి అని చెప్పేసి వృషభదేవుడు కూడా ఈయనకి చెప్పాడు అనమాట. సో భగవంతుని నామం జపించాలి, ధ్యానం చేయాలి, అదొక్కటే మనం చేయగలిగింది ఈ దుఃఖాలయంలోంచి బయటకి పడాలి అంటే. సో ఓకేనా ఈ శ్లోకం? హరిబోల్. ఓకే మాతాజీ. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. మనం శాంతంగా ఉండాలంటే ఈ శ్లోకం బైహార్ట్ చేసుకొని చెప్పుకుంటూ ఉండండి. పీస్ ఫార్ములా ఇది, సరేనా? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. అందరూ చదవండి ఈ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. హరే కృష్ణ. నెక్స్ట్. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నెక్స్ట్. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం హరే కృష్ణ మాతాజీ. శాంతి భోక్తారం యజ్ఞ తపసాం ఒకరి తర్వాత ఒకరు చదవండి. సర్వలోక మహేశ్వరం సుహృదం సుహృదం సర్వభూతానాం సుహృదం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. హరే కృష్ణ మాతాజీ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్. కృష్ణ మాతాజీ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. చదవండి స్వర్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మాం శాంతి మృచ్చతి. ఇంకా చదువుతారా ఇంకోరైనా? సరే, ఎవరైనా అనువాదం చదివేసేయండి. హరే కృష్ణ మాతాజీ. చదవనా? నా సంపూర్ణ భావనలో నెలకొనిన వ్యక్తి నన్ను సర్వయజ్ఞములకు తపోనియములకు చర్మభోక్తగాను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగాను సకల జీవులకు లాభమును చేకూర్చువానిగాను మరియు శ్రేయోభిలాషిగాను ఎరిగి భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. హరే కృష్ణ మాతాజీ. ఇందులో ఈ శ్లోకంలో ఏంటంటే, ఎవరైతే భగవంతుని యొక్క సంపూర్ణ చైతన్యంలో ఉంటారో, అంటే కృష్ణ కాన్షియస్ లో ఉంటారో, వాళ్ళు ఏం తెలుసుకుంటారటంటే భగవంతుణ్ణే స్వయంగా అన్ని యజ్ఞాలకి భోక్త అని, అన్ని నియమాలకి, అంటే తపస్సులు చేసే తపస్సులకి, యజ్ఞాలు చేసే వాటన్నిటికీ ఆయనే భోక్త అని తెలుసుకుంటారు. ఒకటి, సర్వలోకాలకి దేవతలకి అందరికీ ఆయనే మహేశ్వరుడు అని, సకల జీవులకి లాభాన్ని చేకూర్చే శ్రేయోభిలాషిగా భగవంతుడి గురించి తెలుసుకుంటారనమాట. అలా తెలుసుకున్న వాళ్ళు
ఈ దుఃఖాల నుండి విడిపడతారు. అంటే వాళ్ళు ప్రశాంతంగా శాంతంగా ఉంటారు. ఇదే శాంతిగా ఫార్ములా అన్నమాట. 3 విషయాలు తెలుసుకోవాలి. ఏంటి? భగవంతుడు భోక్త అని, భగవంతుడు స్వయంగా పరమేశ్వరుడు అని, భగవంతుడు అందరికీ శ్రేయోభిలాషి. ఈ విషయాలు మాత్రం మనం తెలుసుకోవాలి. అందుకని దీన్ని పీస్ ఫార్ములా. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, నేను ఫస్ట్ చెప్తాను, తర్వాత మాట్లాడుకుందాం. భోక్త అంటే ఏంటంటే మనం ఏం చేస్తామో భగవంతుడు ఎంజాయర్ అన్నమాట. భోక్త అంటే ఎంజాయర్. తర్వాత సర్వలోకాలకి మహేశ్వరుడు అంటే ప్రొపరైటర్ అని. తర్వాత కృష్ణ మనందరికీ శ్రేయోభిలాషి అంటే వెల్ విషర్. సో ఈ 3 ముఖ్యాలు అర్థం చేసుకోవాలి. ఒకటి భోక్త, 2 సర్వమహేశ్వరుడు, మహేశ్వరుడు, 3 శ్రేయోభిలాషి. శ్రేయోభిలాషి. సో ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. భోక్త ఎందుకు అంటే మనం ఏ యజ్ఞం ఆచరించండి, ఏ తపస్సు ఆచరించండి, ఏం చేయండి, మనము భగవంతునికి అర్పించాలన్నమాట. మనం 3rd చాప్టర్ లో చదువుకున్నాం కదా, ఎవరైతే భగవంతుడికి ఆఫర్ చేయకుండా తింటారో వాళ్ళు ఏం చేసినట్టు? పాపాన్ని భుజించినట్టు. అక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. ఎలా అయితే తండ్రి దగ్గర నుంచి మనం డబ్బులు కానీ ఏమన్నా కావాలి అంటే ఆయన పర్మిషన్ తోటి మనం తీసుకోవాలి కదా, అలాగే. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం మార్కెట్ నుంచి కొనుక్కొచ్చేస్తాము అని కాదు. ఆ మార్కెట్ నుంచి కొనుక్కు రావడానికి కూడా ఒక రైతులు గాని వాళ్ళు కానీ పండించి ఉన్నారు. పండించి అవి తీసుకొచ్చి ఇస్తే అవి మార్కెట్ లోకి వస్తే మనం కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. సో అవన్నీ పండించడానికి కూడా నేను మీకు చెప్పాను లేదా నాకు గుర్తులేదు. ఒకటి ఏంటంటే ఒక రైతు ఉంటాడు. రైతు ఏం చేస్తాడు? పొలం దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, వానలు పడతాయి, అన్ని పంటలు పండిస్తాడు. దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ అన్ని వేసి పంటలు బాగా పండిస్తాడు. తర్వాత కోస్తాడు, తీసి అమ్ముతాడు, మార్కెట్ తెస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? అతను సృష్టించింది కాదు. ఆ విత్తనం పెట్టడానికి కావలసిన భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అతను సృష్టించింది కాదు. తర్వాత అందులోకి నీళ్లు, అవి పండడానికి కావాల్సిన నీళ్లు కానీ మిగతావి కానీ ఎవరు సృష్టించారు? అతను సృష్టించలేదు. వనరులన్నీ భగవంతుడు సృష్టించాడు. అన్ని భగవంతుడు ఇచ్చిన వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చిన వాటిని మనం ఉపయోగించుకుంటున్నామో ఆయనకి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే నాకేమైనా కావాలి అంటే తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు ఏం చెప్తాము? కృతజ్ఞతా భావంతో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. అది ఇంకా మనకి కావాలి, అసలు దొరకట్లేదు, నాకు ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఇంకా మన మొహం చాటంత అయిపోతుంది. అప్పుడు ఇంకా చేతులు పట్టేసుకొని థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ అని చెప్పేస్తాం కదా. అలాగా మనకి కావలసినవన్నీ భగవంతుడు అడగకుండానే సమకూరుస్తున్నారు. అలాంటప్పుడు భగవంతుడికి మనము ఇంకా ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి అనేది ఇక్కడ ఈ భోక్త అనేది చెప్తున్నాను అనమాట. కాబట్టి ఆయనకే అన్ని మనం సమర్పించాలి. సమర్పించి మనం యూజ్ చేసుకోవాలి. ఎంజాయర్ అంటున్నాం కదా, మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఇది నాది, ఇది నేను కట్టుకున్నాను, ఇది నేను ఉంటున్నాను, ఇది నేను సంపాదించుకున్నాను, నేను కొనుక్కున్నాను, అలా ఎంజాయ్ చేయాలనుకుంటాం చూసారా, అదంతా తప్పన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణ ఒక్కరే ఎంజాయర్, ఆయన ఒక్కరే భోక్త అని మనం అనుకుంటామో, నార్మల్ గా చాలా మంది అనుకుంటారు భోక్త అంటే గనక భోజనం పెడితే తింటారు చూసారా, వాళ్ళని అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఇక్కడ భోక్త అంటే ఎంజాయర్ అన్నమాట. భగవంతుడే అన్ని ఎంజాయ్ చేసే ఇది ఉంది ఆయనకు ఒక్కడికే, మిగతా ఎవరికి లేదు. మనందరికీ సర్వెంట్స్ గానే చేయాలన్నమాట. సో ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం శాంతంగా ఉంటాం. ఇప్పుడు నేను యజమానిని అన్నాను అనుకోండి, యజమానిని అనేటప్పటికీ నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, అవునా? అవన్నీ నావేం కాదు, నేను భగవంతుడి సర్వెంట్ ని, ఆయనే భోక్త అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ది భోక్త అంటే అది. తర్వాత సర్వలోక మహేశ్వరుడు అంటే ప్రొపరైటర్ అన్నాం. అంటే ఇప్పుడు ఇది నాది అని క్లెయిమ్ చేస్తాం కదా, ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అంటే ఫలానా నేను ప్లేస్ లో నేను ఉన్నాను, ఒక స్థలం ఉంది, ఆ స్థలం నాది అనుకుంటాం. నాకు ఎక్కడి నుంచి వచ్చింది? అది మా ముందు ఎవరి దగ్గర నుంచి వచ్చింది. సరే, నాకు ఎక్కడి నుంచి అంటే ముందు మా ఏమంటారు, ముందు తరాల వాళ్ళ దగ్గర నుంచి కాకపోయినా ఎవరి దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను, అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అలా వెనక్కి చూసుకుంటే అది ఎంతో దూరం వెళ్తుంది అనమాట. సో అట్లాగా అదంతా ఏంటంటే భగవంతుడి సృష్టి, ఆయనే మొత్తం అన్నిటికీ ప్రొపరేటర్ అన్నమాట.
మనం ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఈ స్థలం నాది అని అనుకుంటే, నేను బతికున్నంత కాలం వరకే దానికి నా ఓనర్‌షిప్ ఉంటుందన్నమాట. నేను పోయిన తర్వాత ఉండదు. మీకందరికీ ఒక స్టోరీ తెలుసా ఇది? ఒకతను నారదుడొచ్చి, "రా బాబు వెళ్ళిపోదాం మనము. నువ్వు ఇంత మంచిగా భక్తి చేస్తున్నావు గదా! వెళ్ళిపోదాం రా" అంటే, "లేదు లేదు నాకిప్పుడే పెళ్లి పెళ్లి కావాలంటాడు." గుర్తుంది గదా! తర్వాత ఉంది కుక్కగా మాతాజీ. జన్మిస్తాడు. తర్వాత పాముగా కూడా జన్మిస్తాడు. పాముగా ఎన్ జన్మిస్తాడు. పాముగా పాముగా జన్మించి జన్మించి హ్మ్. అక్కడ దాచిపెట్టిన ధనం చెట్టు కింద ఉంటే ఆ కొడుకులకు చెప్తే వాళ్ళొచ్చి ఆ పాముని చంపేస్తారు మాతాజీ. హ్మ్. హ్మ్. అది గూడా ఉంది. అది గూడా ఉంది. మామూలుగా ఏం చెప్తామంటే పొలం. ఆ ప్రాపర్టీ అతనిది గదా! అందుకని ఏం చేస్తాడంటే వచ్చి ఆ ఇంటికి కాపలా కాస్తూ ఉంటాడు. వాళ్ళు పడేసే రొట్టె ముక్కలు అవి తింటూ ఉంటాడు. తర్వాత మళ్ళీ అంటే ఆ ఇంటికి కాపలా కాస్తున్నాడన్నమాట. ఆ ఇంటికి, ఆ పక్కన వాళ్ళకి ఉన్న పొలానికి కాపలా కాస్తున్నాడు. సరే ఆ కుక్క చనిపోతుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ మమకారం ఏదైతే ఉంటుందో అది చావక పాములాగా పుడతాడన్నమాట. పాములాగా పుట్టి పొలంలో ఉంటాడు. ఇంటి ముందుంటే చంపేస్తారు ఎలాగో. అందుకని పొలంలో ఉంటాడన్నమాట. ఆ పొలంలో ఉండి చూస్తూ ఉంటాడు. అక్కడ గూడా ఏంటంటే పక్కన వాళ్ళు ఏం జేస్తారు, ఇతని పొలాన్ని తీసేసుకోవడానికి కొంచెం కొంచెం రాళ్ళు జరుపుతాడు. వాళ్ళకి హద్దుంటుంది గదా! ఆ హద్దు జరిపేస్తూ ఉంటారు. ఇది తగ్గిపోతుంది కొన్ని రోజులకి. పిల్లలేమో పట్టించుకోవట్లేదని పొలంలోకెళ్తాడు. పొలంలో ఉంటే పాము ఉందని తెలిస్తే ఎవ్వరు రారు గదా! అందుకని రారన్నమాట. ఒకసారి అలాగే ఒకతను ఏం చేస్తాడంటే పంట అంత బాగా పండుంది. పక్కన పొలంలో వాడేం చేస్తాడు, వీడి పొలంలోంచి సగం కోసేసుకోవాలని చెప్పి వచ్చేటప్పటికి ఇక్కడ పాము బుసలు కొడుతుంది. బుసలు కొడుతూ ఉంటే, అమ్మా! ఇన్ని రోజుల నుంచి ఇక్కడ లేదు. ఇప్పుడు కొత్తగా ఇదేదో పామొచ్చింది అని చెప్పి అతనేం చేస్తాడు ఎళ్లి, ఇదిగో మీ పొలంలో పాముంది అంటే వాళ్ళొచ్చి కొట్టి చంపేస్తారనమాట కొడుకులే వచ్చి. సో, ఏంటంటే అది మమకారం అన్నమాట. ఇప్పుడు పాములాగా వచ్చిన ఆ ప్రాపర్టీ అతనిదా? కాదు. కుక్కలాగా వచ్చిన ఆ ప్రాపర్టీ అతనిదా? కాదు. ఇలాగా జన్మ జన్మలు తీసుకొని నాది, నాది అని అనుకుంటూ ఉంటాం కానీ మనం అది మనది కాదనమాట. మనం మనిషిగా ఉండి ఎప్పటి వరకు మనకుంటుందో అప్పటి వరకే అది మనది అని మనం తెలుసుకోలేకపోతున్నాం. సో, అట్లాగా ఆ ప్రాపర్టీని ఎప్పుడు మనం క్లెయిమ్ చేసుకోకూడదనమాట. అయితే ఇక్కడ ఈశోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుందన్నమాట. ఫస్ట్ మంత్రం. ఈశోపనిషత్తులో ఉన్న వాటన్నిటిని మంత్రాలని అంటారు. దీన్నేమంటారంటే ఫస్ట్‌ది ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన చిత్తేన పుంజితా మాధృదా కస్య స్విద్ధనం అని. అంటే ఈ విశ్వమంతా భగవంతుడి చేత సృష్టించబడింది. అందులో ఉన్న చేతన, అచేతన అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఐటెమ్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ భగవంతుడికి చెందినవి. ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన అంటే ఒక యూజ్ ఉంటుందన్నమాట. అలాగా అన్నిటిని ఆయనే నిర్మించాడు కాబట్టి, ఆయనే సృష్టించాడు కాబట్టి, ఆయనే నియంత అంటారు. అంటే ఆయన అన్నిటికి ఓనర్ అని అంటారు. కానీ మానవులు ఏం చేస్తారంటే, మనం నాది, నాది అంటాం. మనకి కూడా ఏంటంటే, మనం చేసే కర్మల్ని బట్టి, వాటన్నిటిని బట్టి, మనం జీవిగా వచ్చినప్పుడు మనకి కూడా కొన్ని ఇస్తారన్నమాట. ఇదిగో ఈ స్థలం నీకు. అందుకనే మనం ఉన్నంత కాలం ఉంటాం. తర్వాత మనం పోయిన తర్వాత మన పిల్లలు ఏం చేస్తారు? దాన్ని అమ్మేస్తారన్నమాట. అది వాళ్ళకి రాసి లేదు. కాబట్టి వాళ్ళు అమ్మేసుకుంటారు. అలాగా వాళ్ళు ఉండలేరక్కడ. అలా కొన్నిటిని మనకి నియమింపబడి ఉన్నాయన్నమాట. మనకి ఏ వస్తువులు కావాలి, ఏవేవి తీసుకోవాలి అవేవన్నీ మనకి రాసి పెట్టి ఉన్నాయి. అవి మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. అంతే తప్పించి వేరే వాళ్ళ వస్తువులు కానీ, వేరే వాళ్ళ స్థలాలు గాని, ప్రాపర్టీస్ గాని దొంగిలించకూడదు, స్వీకరించకూడదు, ఏదో ఒకటి చేయకూడదన్నమాట. అలా అని మనం తెలుసుకోవాలి అని చెప్తూ, మనుషులు ఎందుకు చేస్తారట అంటే, మనుషుల్లో 4 రకాల లోపాలుంటాయి అని చెప్పుకున్నాం మనం. భగవద్గీత స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్ చెప్పుకునేటప్పుడు. 4 లోపాలుంటాయి అని చెప్పాము. గుర్తున్నాయా ఎవరికన్నా? హరి బోల్. మన వాళ్ళు ఎవరైనా చెప్పండి. పద్మజ మందబుద్ధులు, మాతాజీ. మోసం చేద్దాం అనుకునేవాళ్ళు, హ్మ్. అబద్ధం ఆడటం. హ్మ్. చెప్పండి మాతాజీ ఇంకా. కరెక్టే చెప్తున్నారు. అపూర్ణ ఇంద్రియాలు మాయకి లొంగిపోతాం. ఫస్ట్‌ది అపూర్ణ ఇంద్రియాలుంటాయి. తప్పులు చేసే టెండెన్సీ మనలో ఉంటుంది. తర్వాత మాయకి లొంగిపోతాము. ఈ తప్పులు చేసిన దాన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మోస ప్రవృత్తిని ఎంచుకుంటాం అన్నమాట. సో, ఈ 4 మన లోపాలు మనలో ఉన్నాయి. కాబట్టి మనం ఇట్లాగా పనిచేస్తూ ఉంటామని. శ్రీల ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ చెప్తారట. ఎవరికైనా సరే ఈ భూమి మీద ఉన్న జంతువులకన్నిటికి వాటికి కావాల్సిన వరకే వాటికి తీసుకుంటారట. కానీ మానవులు మాత్రం ఏం చేస్తారట అంటే వాళ్ళకి కావలసిన దానికంటే కూడా ఎక్కువ తీసుకొని దాచిపెడుతూ ఉంటారు అని.
ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక ఏంటంటే చెప్తారు, ఒక పెద్ద బ్యాగ్ నిండా ధాన్యం తీసుకొచ్చి అక్కడ పెడతారు. ధాన్యం తీసుకొచ్చి పెట్టి జీవులందరూ అంటే పక్షులు కాదు, జంతువులు కాదు, మనుషులు కాదు, అందరినీ తీసుకోమని చెప్పితే పక్షులు ఏం చేస్తాయి, వాటికి ముక్కులోకి కావాల్సినన్ని పట్టుకొని వెళ్ళిపోతాయి. సరేనా? జంతువులైనా సరే వాటికి కావాల్సినంత వరకు తిని వెళ్ళిపోతాయి. కానీ మనిషి మాత్రం బ్యాగ్ మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతాడని చెప్తాడు అనమాట. ఎత్తుకొని వెళ్ళిపోతాడట. సో ఏంటంటే మనకు ఉన్నది కాదు, ఇంకా కావాలి కావాలని. ఎప్పుడైతే మనం ఈశోపనిషత్తులో ఈ శ్లోకం చాలా బాగుంటుంది, పర్పట్ అదంతా మీకు వీలైతే చదవండి, లేకపోతే టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం. సో ఈ రకంగా మనుషుల యొక్క టెండెన్సీ ఉంటుందిట. అది ఏదైతే మనం అనుకుంటామో, ఇందాక మనం స్టోరీలో చెప్పుకున్నట్టుగా వాళ్ళు రాళ్ళు జరిపేసి అది వాళ్ళలో కలిపేసుకోవాలి, స్థలం ఆ పొలం కలిపేసుకోవాలనుకుంటారు చూసారా, అలా అనుకుంటూ ఉంటాంట. అలా చేస్తే గనక ప్రకృతి నియమాల ప్రకారం మనకి ఇచ్చింది కాకుండా మనం భగవంతుడు ఇచ్చింది అంటే కోట అని చెప్తారనమాట. ఇంత కోట, ఇప్పుడు రేషన్ కార్డు మీద కూడా ఏంటి, ఒక 2 కిలోల బియ్యం, 4 కిలోల బియ్యం అని ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. అంటే మనం అందులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మనకి ఇంత కోటా బియ్యం, ఇంత చక్కెర అవి ఇస్తారు. సో అది కాకుండా ఎక్స్ట్రా కావాలంటే ఇంకోళ్ళని ఎవరినో అడిగి తీసుకోవడమో, ఆ రేషన్ షాప్ వాడికి కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి తీసుకోవడమో అలాంటివి చేస్తూ ఉంటాం కదా. అలాగే మనకి ఇట్లాగా ప్రతి మనిషికి ఒక కోట అని చెప్పి ఉంటుందట. ఆ కోటాని మించి మనం తీసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ అలా చేస్తే గనక ప్రకృతి నియమాల ప్రకారం మనము కష్టములు అనుభవిస్తాము అని చెప్పి చెప్తున్నారు. దానికి మనం కట్టుబడి ఉంటాం, అలాగ ఉంటామని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ప్రొపరైటర్షిప్. కాబట్టి ఎప్పుడైతే ఇది నాది కాదు, భగవంతుడిదే, నాకు భగవంతుడు ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటూ మనం ఆయన్నే ప్రొపరైటర్ గా అనుకోవాలన్నమాట. అది రెండో పాయింట్. అలా అనుకుంటే మనం శాంతంగా ఉంటాం. తర్వాత కృష్ణ వెల్ విషర్ అంటే శ్రేయోభిలాషి అన్నమాట మూడోది. సో అందరినీ ఒకే రకంగా చూస్తారు, అందరి హృదయాల్లో పరమాత్మ లాగా ఉంటారు. వీళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, అలా ఉండరు అనమాట. నిన్న మనం ఒకటి చెప్పుకున్నాము, 5 పాయింట్స్ అయితే మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో, ఇప్పుడు నాకే ఎందుకు జరుగుతుంది, ఇంకొకళ్ళకి ఎందుకు జరగట్లేదు, వాళ్ళు బాగున్నారు ఇది అని అనుకుంటాం చూసారా, అలాంటివి ఉండవు అనమాట. భగవంతుడు అందరినీ ఒకే రకంగా చూస్తారు. కాకపోతే మనం చేసే కర్మ బట్టి మనం అనుభవించేవి ఏవైనా సరే, సుఖం గాని, దుఃఖం గాని, ఆనందం గాని ఏవైనా సరే మనం వాటిని బట్టి అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ విషయం, భగవంతుడు అందరినీ ఒకే రకంగా చూస్తాడు, ఆయనే ప్రొపరేటరు, ఆయనే భోక్త, ఎంజాయర్. ఈ 3 విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి దుఃఖము అనేది ఉండదుట. మనకి మామూలుగా దుఃఖం ఏంటంటే ఈర్ష, మనకి 3 శత్రువులు ఉన్నారు కదా, ద్వేషం, ఈశ, ద్వేషము, కోపము, కామ, క్రోధ, లోభము. లోభం. లోభం, అవన్నీ ఆ 3 ఉండవన్నమాట. ఆ శత్రువులు మనలోంచి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు మనకి దుఃఖం అనేది కలగదు. అదే ఇక్కడ పర్పట్లో చెప్పారు. సో ఇది ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్కళ్ళు చదవండి. చదవరా ఎవరు? చదవనా మాతాజీ మరి? భాష్యం. భాష్యము. మాయాశక్తి బంధములోనున్న బద్ధజీవులు భౌతిక జగత్తునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు. కానీ భగవద్గీత యందలి ఈ భాగమున వివరింపబడిన ఈ శాంతి సూత్రమును మాత్రము వారెరుగరు. అట్టి అత్యున్నతమైన శాంతి సూత్రము ఇక్కడ ఈ విధముగా వివరింపబడినది. సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్య భోక్త. అతడే సర్వలోకములకు మరియు అక్కడి దేవతలకును ప్రభువగుటచే అతని మరొక్కడే లేడు. దేవతలలో శ్రేష్ఠులైన మాతాజీ అతని దివ్య సేవకై జనులు అతని దివ్య సేవకై జనులు సర్వమును అర్పింపవలెను. అతని కంటెను మహత్తరుడు మరొక్కడు లేడు. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతల కంటెను అతడు శ్రేష్ఠుడు. కనుకనే భగవానుడు తమీశ్వరాణం పరమం మహేశ్వరం అని వేదములందు శ్వేతాశ్వతరోపనిషత్తు 6 వర్ణింపబడను. మాయా మోహితులైన జీవులు తాము చూచు దానికంతటినీ ఈశ్వరులు కావాలని యత్నించుచున్నారు. కానీ వాస్తవమునకు వారు దేవాది దేవుని యొక్క మాయాశక్తి అధీనమునందున్నట్టి వారే. శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రకృతికి ప్రభు, బద్ధజీవులు కఠినమగు ప్రకృతి నియమములకు లోబడి ఉండువారు. ఈ నగ్న సత్యమును ఎరుగనంత కాలము
ప్రపంచమునందు వ్యక్తిగతముగా గాని సామూహికంగా గాని విశ్వశాంతిని సాధించే అవకాశమే లేదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. శ్రేష్ఠులైన దేవతలతో సహా జీవులందరూ అతని అధీనమునందువారు అనుటయే కృష్ణ చైతన్యము. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యమునందో నందే మానవుడు పరమశాంతిని పొందగలడు. థ్యాంక్ యూ మాతాజీ. ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనందరం ఏంటంటే ఆ విషయం తెలుసుకోలేక మాయా శక్తిలో ఉన్నాం అన్నమాట. మనందరం బంధింపబడి ఉన్నాం. బంధించబడి ఉండి ఇంకా ఏంటంటే నాకు శాంతి కావాలి, ప్రశాంతంగా ఉండాలని ఆలోచించుకుంటూ ఉన్నాం. కానీ ఈ భగవద్గీతలో ఈ ప్లేస్ లో చెప్పారు కదా, ఈ శాంతి సూత్రమును వాళ్ళు తెలుసుకోలేరు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఎవరన్నా మనం శాంతంగా లేరు ఇది అని అన్నారు అనుకోండి, మీరేం చెప్పండి, మీకు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా? ఈ శ్లోకం ఉంది, మీరు ఈ శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఎందుకు వాటన్నిటిని ఏంటంటే భగవంతుడు మాస్టర్ కాదు, నేనే మాస్టర్ని అని అనుకుంటున్నాం అన్నమాట. అయితే యాక్చువల్ గా మన మానవం చేసే సమస్త కర్మలకు కూడా ఆయనే భోక్త. మనం చేసే కర్మలన్నీ కూడా భగవంతుడికే అర్పించాలన్నమాట, మనం తీసుకోకూడదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే భగవంతుడే స్వయంగా సర్వలోకాలకి ప్రభు అన్నమాట. ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు ఎవరైతే సృష్టి చేస్తారు అని చెప్తాను చూసారా, ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా భగవంతుణ్ణే పూజిస్తూ ఉంటారు. ఆయన్నే పూజిస్తూ ఉంటారు. అంటే ఆయనను మించిన వాళ్ళు ఆయనకి పైన ఇంకెవరు లేరన్నమాట. అందుకని ఆయనే శ్రేష్ఠుడు కాబట్టి ఆయన్నే వీళ్ళందరూ పూజిస్తారు. అందుకనే బ్రహ్మ సంహిత అవన్నీ మనం చదువుకుంటున్నాం కదా, బ్రహ్మస్తుతి అని చదువుకుంటూ ఉన్నాం. కానీ కృష్ణుడు ఎవరినన్నా స్తుతించాడు, కృష్ణుడు ఇంకొకళ్ళని ఎవరినన్నా పూజించాడు అని చెప్పి మనం ఎక్కడన్నా విన్నామా? తన భక్తులని మాత్రమే, శుద్ధ భక్తులకి సేవ చేస్తూ వాళ్ళకి సహాయంగా చేస్తూ వాళ్ళకి సేవకుడిగా ఉంటారట. ఎప్పుడైతే మనము భక్తి చేస్తూ ఉంటామో ఆ శుద్ధమైన భక్తులకి ఉంటారు. ఎవరున్నారు అలాగా? అరే బోల్, ఎవరికి సేవ చేశారు? శుద్ధమైన భక్తులకి భగవంతుడు. ఇంకా ఇంకెవరికి చేశారు? మనం చదువుతున్న భగవద్గీతలోనే ఉన్నారు రెండో క్యారెక్టర్, అర్జునుడికి. అర్జునుడికి రథసారథి అయ్యాడు కదా. అలాగనమాట భగవంతుడు తన శుద్ధ భక్తులకి సేవకుడిగా ఉంటారు తప్పించి ఆయన ఇంకో ఎవరినో పూజించేది ఏమీ లేదు. ఆయన పైన ఇంకెవరు లేదు, ఆయనే ఆద్యం అంతా ఆయనే అన్నమాట. సరే, ఆయనే ఉంటారన్నమాట. అయితే భగవంతుడి గురించి, ఈయన గురించి ఒక్క చోట కాదు చాలా వాటిల్లో చెప్తారు. ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఉందన్నమాట. అందులోను మన వేదాల్లోను వీటన్నిటిలోకి ఏంటంటే భగవంతుడే పరమేశ్వరుడు అని అన్ని చెప్పారట. కాబట్టి మనం ఏంటంటే నేను దేవుణ్ణి, ఇంకా ఎవరైనా సరే వచ్చి ఇప్పుడు సోకాల్డ్ బాబాలు వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరూ ఏంటట సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటో చూపిస్తాము, భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాము, భగవంతుడి ధామానికి వెళ్తాము ఇలా అన్నారంటే నేను భగవంతుడిని చూసి వచ్చాను అలా చెప్పి మోసాలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎవరిని నమ్మద్దు అనమాట. మీకు అలాగా కావాలి అంటే ఒకవేళ భగవద్గీత తీయండి, చదవండి. కానీ అలాంటి బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎవ్వరు వెళ్ళొద్దు. వాళ్ళందరూ నిజంగా మోసం చేసే వాళ్ళతో సమానం. కాబట్టి భగవంతుడు కృష్ణ తప్ప ఇంకెవరు లేరు. మన ఆచార్యులు ఏం చెప్తారంటే, చాలా మంది అంటారట కృష్ణుడిలాగా నేను కూడా ఆయన అంతమంది గోపికలతో ఉండగా తప్పులేంది, నేను 2-3 ఉంటే తప్పేముంది అట్లాగంటారట. కృష్ణుడిలాగా చిటికన వేల మీద నుంచొని వారం రోజులు గోవర్ధనగిరి ఎత్తమని చెప్పండి, ఓకేనా? కాళీయ పడగ మీద నుంచొని డాన్స్ చేయమని చెప్పండి. అలాంటివి ఏమన్నా చేశారనుకోండి, వాళ్ళు నిజంగానే భగవంతుడు అన్నమాట. భగవంతుడు ఎలా వస్తారు, ఏ ఏ రూపాల్లో వస్తారు, ఏ అవతారాలు తీసుకుంటారు అని మనకి భాగవతంలో ఉంది. వాటిని తప్పించి వేరే ఏ అవతారంలోనూ రారు. ఎక్కడా చెప్పని అవతారంలో ఏమీ రారు భగవంతుడు. ఆ అవతారాలని వస్తారు. అలా వచ్చినప్పుడు ఆయన ఏ ఏ లీల చేస్తారు, ఎందుకు వచ్చారు కూడా వాటిల్లో చెప్పున్నాయి. అలాగే వస్తారు తప్పించి ఈ మానవ మాతృలుగా మనం దేవుళ్ళు అని చెప్పి అనుకోకూడదు అనమాట. ఎవరిని మనం మోసపోకూడదు. సో ఈయనే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడిని మనం తెలుసుకొని ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము. అదే కృష్ణ చైతన్యం. కృష్ణుని గురించి మనం తెలుసుకుంటూ ఆయనతో సంబంధం ఏర్పరచుకొని
ఆయనకి అభిధేయ సేవ చేస్తూ ఆయన ఉన్న లోకానికి వెళ్ళిపోవడమే కృష్ణ చైతన్యం అన్నమాట. కృష్ణ చైతన్యం మనకి నేర్పించేది ఏంటంటే కృష్ణుడు ఎవరు, ఆయనతో మనకి సంబంధం ఎలా ఏర్పరచుకోవాలి అని నేర్పిస్తుంది కృష్ణ చైతన్యం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవనా? ఎవరైనా చదువుతారా? మాతాజీ చదవాలా? చదవాలా మాతాజీ? ఉండండి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. చదవండి. ద్విజ మాతాజీ చదువుతారా? హరే ద్విజ కృష్ణ. చదవండి. సాధారణముగా కర్మయోగం అని తెలియబడి కృష్ణ చైతన్యములకు ఈ పంచమాధ్యాయము ప్రయోగాత్మక వివరణమై ఉన్నది. కర్మయోగము ఏ విధముగా ముక్తిని చేకూర్చగలదనేది మానసిక కల్పనతో కూడిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇవ్వబడింది. కృష్ణ చైతన్యంతో కర్మ చేయుట అనగా శ్రీకృష్ణుడే సర్వమునకు పరమేశ్వరుడు అని సంపూర్ణ జ్ఞానంతో కర్మ చేయుట అని భావము. అట్టి కర్మ దివ్య జ్ఞానము కంటేను అనన్యమైనది కాదు. భక్తి యోగము ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యము కాగా, జ్ఞానయోగము అట్టి భక్తి యోగమునకు చేరు మార్గము వంటిది. పరతత్వముతో తనకు గల సంబంధ జ్ఞానముతో కర్మ చేయుటియే కృష్ణ చైతన్యము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కూర్చిన పరిపూర్ణ జ్ఞానమే ఈ చైతన్యం నందరి పరిపూర్ణ స్థితి. వాస్తవమునకు శ్రీకృష్ణుని కూర్చిన పరిపూర్ణ జ్ఞానమే ఈ చైతన్యం నందరి పరిపూర్ణ స్థితి. వాస్తవమునకు శుద్ధాత్మ భగవాను అంశగా అతనికి నిత్యదాసుడే ఉండెను. కానీ మాయపై అధికారము వహింపవలనని కోరికచే అతడు మాయతో సంపర్కమును కలిగించుకొనును. ఆ సంపర్కమే అతని సమస్త దుఃఖములకు కారణమగును. అతని భౌతిక జగత్తులో సంపర్కమును కలిగి ఉన్నంత కాలము భౌతిక అవసరముల కొరకై కర్మను అనురింపవలసి వచ్చును. కృష్ణ చైతన్యం అన్నది అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని ఈ జగత్తునందు జాగృతము చేయునదైనందున మానవుడు అట్లు భౌతిక తత్వం నందున్నను క్రమముగా అది అతని ఆధ్యాత్మికతకు కొనిరాగలదు. ఆధ్యాత్మిక జీవితమున అతడు ఎంత అధికముగా పురోభివృద్ధిని సాధించునో అంత అధికముగా భౌతిక బంధనముల నుండి విడవడగలుగును. భగవానుడు ఎవరి పట్లను పక్షపాతమును కలిగి ఉండడు కనుక మానవుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణ చైతన్యమునందు అతని విద్యుత్ ధర్మ నిర్వహణము పైన ఆధారపడి ఉండను. అట్టి కృష్ణ చైతన్య సహిత కర్మ అన్ని విధముల ఇంద్రియములను నిగ్రహించుటయందును మరియు కామక్రోధముల వేగమును జయించుటయందును తోడ్పడును. ఈ విధముగా ఇంద్రియములు పలు వేగములను నియంత్రించి కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొనిన వాడు నిజముగా బ్రహ్మ నిర్మాణము లేక ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన వాడగును. యోగము యొక్క పరమ ప్రయోజనము నిర్వహింపబడుచున్నందున కృష్ణ చైతన్యమునందు అష్టాంగ యోగము అప్రయత్నముగా నిర్వహింపబడినట్లే యగును. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అను 8 అంగములు గల యోగాభ్యాసము మానవుని క్రమముగా ఉద్ధరించును. అది భక్తియుక్త సేవచే పరిపూర్ణత్వము నొందుట అందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే. భక్తియుక్త సేవ యందలి పరిపూర్ణత్వమే మానవునికి శాంతిని ప్రసాదింపగలదు. అదే మానవ జన్మ పరమనం సిద్ధి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎంత బాగుంది కదా, పర్పట్ ఎంత బాగా రాశారు శ్రీల ప్రభుపాద మనకి. జై శ్రీల ప్రభుపాద. నార్మల్ గా మనము కర్మయోగం అంటాం కదా. కర్మయోగము అంటే ఏంటంటే కృష్ణ చైతన్యంలో ఉండి ఏదైనా కర్మ చేయడాన్నే కర్మయోగం అంటాం అన్నమాట. అంతే తప్పించి ఇప్పుడు చాంటింగ్ చేయమన్నాం అనుకోండి, మనం వేరే రకంగా ఇంకేమన్నా చేయడం కాదనమాట. అది మన మానసిక కల్పనలతో కూడి ఉన్నదిగా ఉండకూడదు. ఏం చెప్పారు? పొద్దున్నే లేవండి చాంటింగ్ చేయండి అని చెప్పారు. చాంటింగ్ చేయండి అంటే మనం సినిమాలు చూసుకుంటున్నో ఇంకేమన్నా చూసుకుంటున్నో చేయడం అని కాదనమాట. భగవంతుని మీద ధ్యాస పెట్టి చేయడం అనేది. అలాగే భోగ ఆఫర్ చేయండి అన్నారు, చేసేసి అది ఎట్లా పెట్టమన్నారు? ఒక చక్కగా మనకి వస్తే మంత్రంతో చెప్పడం, లేకపోతే ప్రేమతోటి మనకు భగవంతుడికి ఆఫర్ చేయడం అన్నమాట. అలా చేసి తినాలి. దాన్ని ఎట్లా చెప్తున్నారంటే, మన పిల్లలు ఉన్నారనుకోండి, ఇంటికి వస్తారు, టేబుల్ మీద పెట్టేసి తినండ్రా అంటే వాళ్ళు ఏదో రకంగా తింటారు. అదే మనం పక్కన కూర్చొని మన పిల్లలకి ప్రేమగా పెట్టామనుకోండి, వాళ్ళు చక్కగా తింటారు అన్నమాట. అదే మనం భగవంతుడికి కూడా చేసేది. ఆ ప్లేట్ లో పెట్టి అక్కడ ఉంచి మనం మన భక్తితోటి మనకి తెలిస్తే మంత్రాలు చెప్పడం, లేకపోతే కృష్ణ నువ్వు ఇచ్చిన దాన్ని నేను నీ పర్మిషన్ తోటి మేము తీసుకుందాం అనుకుంటున్నాము, నువ్వు పర్మిషన్ ఇవ్వు అని దండం పెట్టుకొని
మనకి మంత్రం ఎలాగో తెలుసు చెప్పుకొని చేయడం అన్నమాట. అలాగా మన సొంత ఊహా కల్పనలతోటి కాకుండా మనం చేసే కర్మ మనకి ఎలాగ చెప్పారో అలాగా చేయడం అన్నమాట. అయితే భక్తి యోగం అంటే ఏంటంటే ప్రత్యక్షంగా కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం అంటే ఇందాక చెప్పాం గదా! కృష్ణుడిని తెలుసుకోవడమే అన్నమాట. అది చేస్తూ మనం భక్తి ఎలాగ చేస్తాం అనేదే కృష్ణ కాన్షియస్ అంటే అది. కాకపోతే ఏంటంటే ఈ జ్ఞాన యోగం అంటే ఆ మార్గాన్ని భగవంతుడిని చేరే మార్గాన్ని చూపించేది జ్ఞాన యోగం. ఆ జ్ఞానం ఏంటి అంటే కృష్ణుని గురించిన తెలుసుకునే జ్ఞానం. ఆయన ఎవరు? ఆయన ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకున్నాం గదా! ఆయన భోక్తారాం అని చెప్పుకున్నాము. తర్వాత ప్రొపరైటర్ అని చెప్పుకున్నాము. తర్వాత అందరికీ శ్రేయోభిలాషి అని చెప్పుకున్నాం. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడమే మనకి కృష్ణ జ్ఞానము అని చెప్తుందన్నమాట. ఈ చైతన్యంలో మనం ముందు పురోగతి చెంది ఎప్పుడైతే ఆయన గురించిన జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతామో అప్పుడు మనం శుద్ధ ఆత్మలుగా తయారవుతామన్నమాట. అప్పుడేంటంటే మనకి భౌతికమైన కోరికలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటి మీద మనకి అటాచ్‌మెంట్ ఉండదు. అలాగే ఏంటంటే మనం వచ్చినప్పుడు ఇక్కడ మాయా సంపర్కం అంటున్నారు గదా! ఇప్పుడు ఏదన్నా కనిపించిందనుకోండి, అందంగా కనిపించిన దాన్ని మనకి సొంతం చేసుకోవాలి అనుకోవడం, అది మాయ మనల్ని ఇచ్చేస్తుందన్నమాట. అదే పువ్వు గాని ఏదన్నా ఉందనుకోండి తీసుకెళ్ళి భగవంతుడికి ఆఫర్ చేస్తే అది భగవంతుడికి చేసిన కర్మతోటి సమానమైపోతుంది. అప్పుడు అందులో మన ఆనందం ఉండదు. కృష్ణునికి పెట్టడం వల్ల, ఆయనకి సేవ చేయడం వల్ల మనం ఆనందం పొందుతాం కదా! ఈ ఆనందానికి కూడా కారణం భగవంతుడే అన్నమాట. అందుకని ఆయన్నేమంటారు? ఋషికేశుడు అని కూడా అంటారు. మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని భగవంతుడికి ఎందు ఉపయోగించాలన్నమాట అవి. అదే కృష్ణ చైతన్యంలో మనం చేసే అభ్యాసము అని చెప్తున్నారు. అయితే ఇలాగా మనం ఆధ్యాత్మికంగా ఎలా పోవాలి, చేయాలి అంటే ఈ భౌతిక బంధనాలు అవేవి మనం ఎప్పుడైతే పెట్టుకొని ఉంటామో, ఈ బ్యాగేజెస్ అంటారు గదా! ఈ బ్యాగేజెస్ వేసుకొని మనం అలాగే వెళ్తూ ఉన్నాం అన్నమాట. అందుకని మళ్ళీ ఇక్కడికి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం. ఈ బ్యాగేజ్ ఎప్పుడైతే మనం వదిలిపెట్టేస్తామో, వదిలిపెట్టినప్పుడు మనం భగవద్ధామానికి వెళ్తాము అని అంటారన్నమాట. బ్యాగేజ్ అంటే సామాన్లు అవి కాదు. మా పిల్లలు ఏమైపోతారో, నేను వాళ్ళ కోసం చూసుకోవాలి, వాళ్ళ పిల్లల కోసం అంటే ప్రాపర్టీస్ పెట్టాలి. వాళ్ళని వీళ్ళు సవ్యంగా చూసుకుంటారా లేదా? ఇట్లాంటివన్నీ ఉంటాయి చూసారా? చెప్తారన్నమాట. మన ఆచార్యులు ఏం చెప్తారంటే, మనం రిటైర్మెంట్ అంటున్నాం గదా! రిటైర్మెంట్‌కొచ్చినప్పుడట ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీస్ అప్పటి వరకు మన పిల్లల్ని నువ్విలా చెయ్యి, అలా చెయ్యి అని మనం నేర్పించి, నడిపించాం. ఆ తర్వాత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి, ఇదిగో నువ్వు ఇంట్లో ఇలాగా చెయ్యి అని చెప్పి వాళ్ళకి నేర్పించి, వాళ్ళకిచ్చి మనం రిటైర్మెంట్ తీసుకోవడం అన్నమాట. అలా రిటైర్మెంట్ తీసుకొని మనం ఇంకా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలి అని చెప్తారు. కాబట్టి మనం అలా వెళ్ళాలి అని చెప్పి. అయితే ఇక్కడ అష్టాంగ యోగా చెప్తున్నారు. అష్టాంగ యోగాలో యమ, నియమ, ఆసన అని 8 స్టేజెస్ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆ ధ్యాన అని వచ్చింది చూసారా? యమ, యమ, నియమ అంటే మనం ముందు తీసుకోవాలన్నమాట. యమ అంటే తర్వాత నియమం. అందులో చేయడానికి ఏమేమి నియమాలు ఉన్నాయంటే అవి తీసుకోవడం. తర్వాత ఆసనం ఎలా కూర్చోవాలి అని. ప్రాణాయామం అంటే గాలిని ఎలా పీల్చాలి, ఎలా వదిలిపెట్టాలి అని చెప్తున్నాను. తర్వాత ప్రత్యాహారం, తర్వాత ధారణ మన మనసులో ఏది లాస్ట్‌లో ఇక్కడ వచ్చేప్పటికి ధ్యానం ఉంది చూసారా? ఈ ధ్యాన అనేది ఎవరి మీద చెయ్యాలి? ఒకవేళ భగవంతుడి మీదే చేస్తున్నాం అనుకోండి, అది ఈ కృష్ణ కాన్షియస్ అయిపోతుంది. సరేనా? ఇది ఒకవేళ కాకుండా నిరాకార బ్రహ్మంలోనో, వాటిల్లోనో చేస్తూ ఉన్నామనుకోండి, అది మామూలుగా అష్టాంగ యోగమే అవుతుందన్నమాట. ఇలా ఈ అష్టాంగ యోగ అభ్యాసం చేసినప్పుడు గూడా ఇవన్నీ చేస్తూ ఈ ధ్యాన దగ్గర మనము భగవంతుడిని ధ్యానించాలి అంటారు. భగవంతుడిని ధ్యానిస్తున్నప్పుడు అది భక్తి యోగం కిందకొచ్చి అది పరిపూర్ణత్వం అవుతుంది అని జెప్తున్నారు. అయితే భగవంతుడిని మనము ఎలా అంటే మనందరం ఏంటి భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సెల్ అని చెప్తున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఆయనని భోక్త అని చెప్పన్నాం గదా! అంటే ఎంజాయర్ అన్నాం. ఆయనకి ఎంజాయ్‌మెంట్ కావాలి అంటే మనం ఆయనకి ఇస్తేనే మనము ఆనందపడతాము. భగవంతుడు కూడా ఆనందపడతాడు. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ మన శరీరంలో భాగాలు చేతులు, కాళ్ళు ఇవన్నీ కదా! అయితే ఈ కళ్ళకి సినిమా చూడాలనిపించిందనుకోండి. ఈ కళ్ళు సినిమా ఒక్కటే చూస్తాయా? మనం గూడా చూస్తాం గదా! మన మనస్సు ఇవి అన్నీ గూడా ఇంద్రియాలన్నీ గూడా పనిజేస్తాయి. అలాగే ఈ చెయ్యి ఉందనుకోండి. ఈ చెయ్యికొక్కటే ఇదొక్కటే పని చేయదు. లేదా దీన్ని తీసేసామనుకోండి, మనమే బాధపడతాం. ఒక వేలి కానీ ఆనందింపడం అలాగుండదు. ఇప్పుడు మనందరం ఏంటంటే భగవంతుని యొక్క అణువులం అన్నమాట. అందుకని ఆయన విభు అంటారు. మనల్ని అణు అంటారు. సో, ఈ అణు ఎప్పుడైతే దానొక్కటి ఎంజాయ్ చేయాలని అనుకోకూడదు.
భగవంతుడికి ఆనందం కలిగితే శరీరానికి అంతటికీ ఆనందం కలిగితే ఈ వేలుకి, కంటికి, నోరుకి, హృదయానికి అన్నిటికీ ఆనందం కలుగుతుంది. అలా అన్నమాట. ఎగ్జాంపుల్ నేను కరెక్ట్ గా చెప్పగలిగానా లేదా మీకు? హరిబోల్ అర్థమైందా మీద వరకు? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, ఎవరైనా అనండి. అర్థమైందా? సో ఎట్లా మన శరీరంలో బాడీస్ ఒక్కొక్క దానికి మనము ఆనందం కావాలంటే కూర్చోలేము. అలాగే మనందరం ఇంతమంది భగవంతుడి యొక్క అణు అన్నమాట. అంటే పార్ట్ అండ్ పార్సల్ అంటున్నాం, తెలుగులో అణు అంటాం. భగవంతుడు విభు అన్నమాట. సో ఆ అణుకు ఒక్కదానికి ఆనందం కావాలంటే ఒక్కదానికి దొరకదు. మొత్తం బాడీకి అంతటికి ఆనందం దొరికినప్పుడే ఆ అణువుకు కూడా బాడీ ఆనందం దొరుకుతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే మన శరీరానికి ఆనందం అనుకుంటున్నాం కానీ అలాగే భగవంతుడికి ఆనందం కలిగింపజేస్తే మనం కూడా ఆనందిస్తాం అన్నమాట. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ భక్తి యోగా అందలి ఈ ప్రాసెస్లు ఇవన్నీ ఏమేమైతే ఉన్నాయో మనం చేస్తే గనక శాంతి మనకు వస్తుంది అని. అదే మన జీవితం యొక్క పరమ సంసిద్ధి. అంటే మనం ఏం కావాలనుకుంటున్నామో అది మనకు అక్కడ దొరుకుతుంది అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క మెయిన్ లక్ష్యం. అందుకని దీన్ని పీస్ ఫార్ములా అని అంటారు. శాంతికి నిర్వచనం, శాంతి సూత్రం అని కూడా ఈ శ్లోకాన్ని అంటారు. అర్థమైందా? అర్థమయ్యేటట్టు చెప్పగలిగానా? నేను చెప్పింది మీకు అర్థమైందో ఏమో? హరి బోల్. అర్థమైంది కదా? సో ఇది 5th చాప్టర్. 5th చాప్టర్ లో 3 శ్లోకాలు ఉన్నాయి. ఈ 3 శ్లోకాలు మనము కొంచెం 3 ఇంపార్టెంటే కాబట్టి 3 మనం గుర్తుపెట్టుకోవడానికే ట్రై చేద్దాము. వీలైతే నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ ఇంకొకసారి ఈ 3 శ్లోకాలు బై హార్ట్ కూడా ట్రై చేద్దాం చేయడానికి. సరేనా? నేర్చుకోండి. ఎవరికి వీలైతే వాళ్ళు నేర్చుకోండి. నేను అంతకుముందు 2-3 సార్లు చెప్పినట్టు కూడా ఉన్నా. మనం శ్లోకాలు బై హార్ట్ చేయాలి అంటేను ఎట్లాగా అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. నిన్న అడగంగానే భలే చెప్పేశారు శ్లోకాలు అందరూ. గురువు గురించి ఎలా వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే తద్విద్ది ప్రణిపాతేనా అని చెప్పారు. భగవంతుడికి ఎలా ఆఫర్ చేయాలి అంటే పత్రం పుష్పం ఫలంతోయం. అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ చాప్టరు నెంబరు అవి గుర్తుపెట్టుకోకపోయినా తర్వాత మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి మనం ఏ సిచ్యుయేషన్ కి ఏది శ్లోకము అనేది గుర్తుపెట్టుకుంటే, నిన్న ఏం చెప్పాను, భగవంతుడు ఎందుకు వస్తాడు అని అన్నా. మీరు శ్లోక నెంబర్ చెప్పకపోయినా అందరూ మిగతావన్నీ చెప్పారు కదా. యదా యదా హి ధర్మస్య అందరు చెప్పారు కదా. ఆ 2 శ్లోకాలు చెప్పారు కదా. అట్లా గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేసుకుంటుంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఇవాళ 5th చాప్టర్. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే అడగండి. ఎక్కడన్నా డౌట్స్ ఉంటే కూడా అడగండి. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్యునికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవ్కి జయ. నీతై ప్రసిద్ధనాథ్ ప్రేమానందయ్య. సరోజ మాతాజీ, ఏంటి మీ డౌటా? ఏమైనా చెప్తారా? మాతాజీ ప్రణామ్ మాతాజీ. మాతాజీ నానేది దినకర్మ రేపే వస్తుంది మాతాజీ, ఏకాదశి రోజు. అచ్చా, సో మరి ఎలా అంటే ఫాస్టింగ్ ఎలా అంటారు? మీరు పార్టిసిపేట్ చేయాలి కదా మరి. అందుకే అడుగుతున్నాను మాతాజీ. పోనీ కృష్ణకి దండం పెట్టుకొని మీరు ఈ ఏకాదశికి వదిలిపెట్టండి మాతాజీ. మళ్ళీ ఎప్పుడు ఉండాలి? ద్వాదశి ఉండొచ్చు అని ఒకసారి చెప్తారు కదా. ద్వాదశి ఉండొచ్చు. అది ఏంటంటే మనం మామూలుగా తద్దినాలు అవి పెడుతూ ఉంటాం చూసారా, సంవత్సరానికి ఒకసారి అలా అని అలా వస్తుంది. తిథుల ప్రకారం ప్రతిసారి ఇట్లాగే రాదు కదా. ఇప్పుడు 12వ రోజు కదా మీకు ఇప్పుడు మీ నాన్నగారిది. అంటే 12 రోజు మహాలయ అమావాస్య రోజు వస్తుందని ఆ రోజు చేయకూడదంట కదా. అందుకని రేపు 5 days కి వేస్తున్నారు. 5 days కి చేస్తున్నారా? చూడండి మరి ప్రసాదం తినాలి అంటారు పితృదేవతలది కంపల్సరీగా. మరి ఫస్ట్ టైం కాబట్టి మీరు చూడండి. లేదు అనుకుంటే గనక ప్రసాదాన్ని మళ్ళీ ఉంచుకొని రేపు ఫాస్టింగ్ చేసి ద్వాదశి రోజున తినండి. సరేనా? మీ ఇంట్లో ఒప్పుకుంటే అలా అయితే గనక, అలా జరగడానికి ఇదైతే గనక చెయ్యండి. అంటే ఒకటి ఏంటంటే మాటది ఫాస్టింగ్ ఉన్నా కూడా నన్ను అంటే ఏమి అనరు నన్ను మాత్రం. ఇంకా ఇంకో మా చెల్లెలు కూడా ఉంది కాబట్టి తను తింటది రేపు. తనకి ఏకాదశి లేదు, ఏమి అన్నారు కానీ బట్ ఒక ఫీలింగ్ ఉంటది కదా తినలేదని. అదే అంటున్నా మీకు అట్లా అనిపిస్తుంది. అప్పుడు చుట్టాలు అందరూ వస్తారు కదా,
అలా అని చూసావా ఇది అని అంటారు, మీకు అట్లా అనిపించింది అంటే కృష్ణకి దండం పెట్టుకోండి, దండం పెట్టుకొని తినండి. లేదు అలా అంటే గనక ఆ ప్రసాదం ఇప్పుడు వాళ్ళకి పెట్టిన తర్వాత ప్రసాదం అని చెప్పి పితృదేవతల ప్రసాదం అని అందరికీ ఇస్తారు. మరి మీ దగ్గర ఇస్తారో లేదో నాకు తెలియదు, మాకు అందరికీ ఇస్తారు. ఇస్తారంట మాతాజీ. నైవేద్యం పెట్టి అట్లాగా ఇస్తారు. ఇస్తారు. అప్పుడే తినమని చెప్తారు మాకు బ్రాహ్మణుడు. సో మేమేం చేస్తాం అప్పుడే తినేస్తాం అనమాట. మళ్ళీ మాకు ఇచ్చిన దానిలో మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వం. దాచిపెట్టి ఓకే. అలాగా. మీకు అట్లా ఇస్తే ఆ ప్రసాదాన్ని మీరు పెట్టుకొని రేపు తినండి. ఫాస్టింగ్ ఉండండి. కాదు కుదరదు, ఇంట్లో చుట్టాలు వీళ్ళు అందరూ ఉన్నారంటే కృష్ణకి మన సిచ్యుయేషన్ తెలుసు. ఆయనకి దండం పెట్టుకోండి. సరేనా? దండం పెట్టుకొని చేయండి. పైగా ఆయనకి ఇప్పుడు మీరు దీనిలో ఉన్నారు కదా మాతాజీ, సూతకం ఉంది కదా మీకు ఇప్పుడు 10 days సూతకమా? వరకు. 10 days అంటే వరకు మీకు రేపటితో అయిపోతుంది. 5 days కి వేస్తారంట. 10 రోజులు అయిపోయిందా? 5 రోజులు అంటే అవ్వలేదు. వీళ్ళకి వర్తించదు కదా అన్నమాట. మాతాజీ. 10 రోజులు 10 రోజులు ఉంటుంది కదా స్టాక్.